గన్నవరం పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. విజయవాడ నుంచి ఏలూరు వైపు వెళ్లే కొత్త జాతీయ రహదారి బైపాస్ పైన బీబీగూడెం సమీపంలో ఈ దుర్ఘటన జరిగింది. ఎదురుగా వెళ్తున్న ఒక కారు వెనక నుంచి వేగంగా వచ్చిన గూడ్స్ లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. అదే సమయంలో పక్కనే ప్రయాణిస్తున్న మరో లారీ కూడా కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా మరో వ్యక్తికి తీవ్ర గాలయ్యాయి. గాయపడిన వ్యక్తికి 2 చేతులు తెగినట్లుగా సమాచారం అందుతుంది. అదే సమయంలో పక్కనే వెళ్తున్న స్కూటీని ఆయిల్ ట్యాంకర్ లారీ ఢీకొట్టడంతో స్కూటీపై ఉన్న వ్యక్తి కూడా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అడిగే బాబా ఎదురు చూడే నువ్వు మా పెద్దమ్మ గారిని హాస్పిటల్లో జాయిన్ చేసి ఒక వారం అవుతుందండి. మా ఇద్దరు తమ్ముళ్ళు, మా చిన్న తమ్ముడు భార్య, మా చిన్న తమ్ముడు కొడుకు మా పెద్దమ్మ గారిని పలకరించి రావడానికి విజయవాడ వచ్చారండి. పలకరింపు అయిపోయి హాస్పిటల్ బిల్ అయిపోయిన తర్వాత 2 రోజులు డిశ్చార్జ్ చేస్తామంటే మా ఊళ్ళు మా తిరుగు ప్రయాణం వస్తున్నారండి. తిరుగు ప్రయాణం మా ఊరు వెళ్ళిపోతుంటే ఇక్కడ బీబీగూడెం వెస్ట్ బైపాస్ దగ్గర గన్నవరం దగ్గర యాక్సిడెంట్ అయింది. ఎలా జరిగిందండి యాక్సిడెంట్? ఒక లారీ టైర్ పంచర్ అవ్వడం వల్ల మా వాళ్ళ కారు మీదకి వచ్చేసిందంటండి. మా పెద్దమ్మ గారిని